కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గానే కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 11:27 గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రధాని మోదీ సహా పలువురు జాతీయ నేతలు హాజరు కానుండటంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల కోసం నియమించిన 5 ప్రత్యేక ఐఏఎస్ అధికారులు బాబు ఏ హరి జవహర్లాల్, కన్నబాబు సిహెచ్ హరికిరణ్, వీర పాండియన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 14 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదిక తూర్పు దిశగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలకు వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, ఇతరుల కోసం 3 గ్యాలరీలు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 5 ప్రదేశాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్షం పడిన ప్రమాణ స్వీకారానికి ఎలాంటి అడ్డు లేకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎల్ఈడీ స్క్రీన్లను పెడుతున్నారు. విమానాశ్రయం ఎదురుగానే వేదిక ఉండడంతో వీఐపీల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని భావిస్తున్నారు. విమానాశ్రయానికి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదికకు వచ్చేందుకు ప్రధాని, కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖుల రాక కోసం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం ప్రహారిని ఆనుకొని ఉన్న కేసరపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వెనుక భాగంలో వీవీఐపీల వాహనాల పార్కింగ్ కు కేటాయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చే కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల కోసం విజయవాడ నగరంలోని ప్రముఖ హోటల్స్ లో గదులను ప్రభుత్వం ఇప్పటికే బుక్ చేసింది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సిఎస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అతిథులుగా వచ్చిన వారికి సభాస్థలికి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు.